మొత్తానికి వీళ్ళు అసలు ఎన్ని రోజులు సస్టైన్ అవ్వగలుగుతారు లోపల? సస్టైన్ అంటే బ్రో కామర్స్ కానీ ఉంటారు బ్రో, ఎందుకంటే కామర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు సెలబ్రిటీస్ కానీ ఉంటారు లాస్ట్ దాకా. నాకు తెలిసి కామర్స్ కప్పు కొట్టే అవకాశం అయితే లేదు, ఎవరో ఒకటి సెలబ్రిటీకి వస్తుంది కప్పు. 100% కామర్స్ అయితే కప్పు కొట్టలేరు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఎలా ఉంది? సో ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం ఇన్మాలియన్ గారు బాగా ఎంటర్టైన్మెంట్, అంటే రీతు వర్మ వాళ్ళ వల్ల బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మన ఈ సాంగ్ చేశారు ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్లో, ఆయన కొంచెం బాగుంది, రాము రాథోడ్. ఆయన గేమ్ బాగా ఆడుతుంది. సో ఇప్పుడు మొన్న నామినేషన్ జరిగినాయి కదా, సో ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది మీకు? అంటే ఆయనే పేరు రాము రాథోడ్. ఆయన అన్ఫేర్ అనిపిస్తుంది. ప్రియా వచ్చి నామినేట్ చేసింది. రీజన్ వేరే రీజన్స్ చెప్పి ఆయన పర్సనల్ రీజన్స్ చెప్పి నాకు అన్ఫేర్ చేసినట్టు అనిపించింది. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు మీ పరంగా? ఈ వీక్ అందరూ సుమన్ శెట్టి గారి మీద టార్గెట్ పెట్టుకున్నారు 1000 మెంబర్స్, ఎందుకంటే ఆయన ఫిజికల్ గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, అని స్ట్రెంత్ లేదని చెప్పి అనుకుంటున్నారు. ఆయన నామినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, వాళ్ళు చేస్తారు. అంటే లక్స్ పాప కన్నా సుమన్ శెట్టి గారి ఫాస్ట్ గా వెళ్ళి హ్యామర్ తీసుకున్నారు కదా. తీసుకున్నారు, ఆయన ప్రతి ఒక్కరు ఆయనే నామినేట్ చేస్తున్నారు, ఒక్కరు కానీ సపోర్ట్ చేయట్లేదు ఆయనకు. అంటే ఇది ఫేర్ అంటారా మరి అలా? సుమన్ శెట్టి అన్ఫేర్ బ్రో ఇది, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అనమాట, కన్వర్షన్ అయిన వ్యక్తి నేను అనుకుంటాను. మనసులో ఏం లేకుండా ఓపెన్ గా చెప్పిస్తున్నారు అన్నీ. వీళ్ళందరూ ఏదో ఒకటి బయటికి ఒకటి ఆఫ్ కెమెరా యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది బ్రో నాకు. ఓకే, సో ఎవరెవరు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది? అదే బ్రో మన కామర్సే బ్రో, అదే సెలబ్రిటీస్ అందరూ బాగా రీతి వర్మ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంది, దాంతోపాటు గేమ్ కానీ బాగుంటుంది. సో ఎవరు అందంగా ఎవరు ఉన్నారు మరి ఈసారి బిగ్ బాస్ లో? అందంగా ఎవరు అంటే రీతు వర్మనే బ్రో. రీతు వర్మ గారేనా? ఇన్స్టాలో నేను ఫాలో అవుతున్నాను అందుకే. సూపర్ థ్యాంక్ యూ.